గమనించండి, సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడు తన కార్యాలను నూతనపరుస్తాడు. బాగా అర్థం చేసుకోండి. సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుడు తన కార్యాలను నూతనపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదండి, నూతనపరచడము అంటే సహజంగా మనలో ఉండే ఉద్దేశం ఏంటి అంటే, ఈ నూతన సంవత్సరం కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనైనా అనేకమైన విషయాలు జరిగించుకోవాలి అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అన్నాడు. గమనించండి, వాత్సల్యత అంటే ప్రేమ. దేవునికి ప్రేమ మన మీద కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అంటాడమ్మ అక్కడ? అనుదినము అనే మాట వ్రాయబడింది. అనుదినము దేవుడు మన జీవితాలలో తన ప్రేమను చూపిస్తాడు. ఇప్పుడు ఈ 2024వ సంవత్సరం పూర్తయింది. 2025వ సంవత్సరంలో మనము సజీవులుగా ఉన్నాము అంటే అది దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ. అనుదినము అనే మాట వ్రాయబడింది. అనుదినము నూతనముగా మన జీవితాలలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచూ ఉన్నాడు. అనుదినము దేవుడు మనపై ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో నూతన కార్యాలు జరిగిస్తాడు. మన జీవితంలో దేవుడు అనేకమైనవి నూతన పరుస్తాడు. ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలలో దేవుడు నూతన పరిచేటువంటి 4 కార్యాలను నేను మీ ముందుకు తీసుకొని రాబోతూ ఉన్నాను. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో 4 కార్యాలు నూతన పరచబోతూ ఉన్నాడు. అవేంటో మనము తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక మాట చెప్తున్నాను, గమనించండి. 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టినప్పుడు 2 కార్యాలు మనము చేయాలి. ఒకటి, 2024వ సంవత్సరం అంతా కాపాడాడు కాబట్టి దేవుని స్తుతిస్తాం, అది మంచిదే. ఈ 2025లో 2 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో ఒక నూతన కార్యాన్ని మనము ప్రారంభం చేయాలి. అది లోక సంబంధంగా కాదు, దైవ సంబంధంగా ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నేను ఈ రీతిగా జరిగిస్తాను అని ఒక నూతన ఒప్పందం అనేది దేవునితో చేసుకోవాలి. మీరు ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ మా సంఘాలలో ఈ నూతన సంవత్సరంలో నేను ఒక పేపర్ పంపిస్తాను ప్రతి ఒక్కరి దగ్గరికి. అదేంటి అంటే, ఈ నూతన సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయము, మరలా చెప్తున్నాను, లోక సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా. ఒకవేళ గత సంవత్సరం సరిగా నువ్వు దేవుని మందిరానికి రాలేకపోయావేమో, ఈ సంవత్సరమైనా ఈ దినము నుంచే ప్రతి ఆదివారము నేను దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవునితో ఒక ఒడంబడిక చేసుకోవాలి. మరి నీవు అలా తీసుకుంటున్నావా? ఎప్పుడన్నా చేసావా? ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఆదివారం నేను మందిరానికి రావాలని, లేక ప్రతి ఆదివారం వచ్చేవారు నేను సమయానికి దేవుని మందిరంలో అడుగు పెడతాను ఇక్కడి నుంచి ప్రతి ఆదివారం. ఈ రీతిగా ఆత్మ సంబంధంగా దేవునితో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక ఒడంబడిక చేసుకోవాలి. దాన్ని మనం ఈ సంవత్సరం అంతా కొనసాగించి చక్కగా జరిగిస్తే దేవుడు అంటాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసురాలా అని చెప్పి అనేకమైన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దైవ సంబంధంగా ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఈ సంవత్సరం నేను ఇలా జరిగిస్తాను, ఈ సంవత్సరం నేను ఈ రీతిగా చేస్తాను అని. రెండవదిగా, ఈ నూతన సంవత్సరంలో నీకేం కావాలో అది మాత్రమే దేవుని అడగాలి. అది తెలుసుకోండి. మొట్టమొదటిగా దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకోవాలి మనం. రెండవదిగా, ఏది కావాలో అది మాత్రమే మనం అడగాలండి. ఒక మాటలో చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో
నీ అవసరాలు అనేకమైన ఉండొచ్చు, కానీ ఒక్క అవసరం మీద మాత్రమే ప్రార్థన చేయండి, ఒక్క అవసరం మీద మాత్రమే ధ్యాస పెట్టండి. అప్పుడే దేవుడు దాన్ని తప్పకుండా తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం అనేక మందిని చూడగలం. ఆనాడు ఇశ్రాయేలు మొట్టమొదటిగా ఆయన పేరు యాకోబు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడమ్మా? నన్ను ఆశీర్వదించి, అంతే. ఇంకేమైనా చెప్పాడా? నా బిడ్డలకు కావలి ఉండని కానీ, మా అన్న నాకు ప్రాణహాని చేస్తాడు కాపాడని కానీ, మరొకటి కానీ ఏ విషయాలు కూడా ఆయన చేయలే. ఏమన్నాడు ఆయన? ఆశీర్వదించు. దాని మీదే ప్రార్థన చేశాడు, సంపాదించుకున్నాడు. ఒక మాట చెప్తున్నాను, ఈనాడు అనేక మంది ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కూడా ఇదొక కారణం అండి. ఈరోజు ఒకటి అడుగుతారు, రేపు ఒకటి అడుగుతారు, ఎల్లుండి ఒకటి అడుగుతారు. అంటే వారు అడిగేటువంటి అక్కర్లో ఒక స్టెబిలిటీ, నిలకడ అనేది ఏమాత్రము దొరకడం లేదండి. ఒక మాట చెప్తాను, ఎవరింటికన్నా వెళ్ళావు నువ్వు, భోజనం పెట్టారు నీకు, చుట్టూ 10 కూరలు పెట్టారు. 10 కూరలు ఒకేసారి వేసుకుంటావా? ఒక్కొక్క కూర ఒక్కొక్కసారి వేసుకుంటావమ్మా? ఒక్కొక్క కూర ఒక్కొక్కసారి వేసుకుంటేనే దాని రుచి అనేది కూడా మనకు తెలుస్తుంది, తద్వారా మనకిచ్చే ఆరోగ్యం కూడా వస్తుంది. కానీ ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజు ఒకటి ప్రార్థన చేస్తాం, రేపు ఒకటి ప్రార్థన చేస్తాం. అంటే ప్రతిరోజు ఒక్కొక్క అక్కర కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆనాడు హన్నా ప్రార్థన చేసింది, నాకు బిడ్డలు కావాలంతే, ఇంకేమన్నా అడిగిందా? బైబిల్ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారు, సమయలేదు. కానీ ఈ సంవత్సరంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి, దేవుని దగ్గర ఒక ఒడంబడి చేసుకున్నాను. ఒక అక్కర అడిగాను, ఏమనంటే అక్కడ టిడ్కో అపార్ట్మెంట్స్లో ఒక మందిరం కట్టాలి ప్రభా, అదే నా ఆశ, అంతే. ఈ సంవత్సరం అనేది తీసుకున్నాను, అంతే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ జీవితాల్లో కూడా ఒక ప్రార్థన అక్కర మాత్రం పెట్టుకోండి. 2025 సంవత్సరం రాకడ సమీపంలో ఉంది. అయ్యా, నా కుటుంబం అంతా నేను ఆరాధించాలి, ఒక్కదాని కోసం ప్రార్థన చేయండి. అంతకంటే గొప్ప ధన్యత ఇంకేది నీకు లేనే లేదు. కోట్లు ఇచ్చినా దేవుడు, నీ కుటుంబము దేవుని మందిరానికి రాకపోతే వ్యర్థమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని రాకడ సమీపిస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవా, నేను అడిగే అక్కర ఏంటంటే, నా కుటుంబం అంతా నీ సన్నిధికి రావాలి, నా కుటుంబం అంతా నిన్ను ఆరాధించాలి. ఈ అక్కర మీద ప్రార్థన చేయండి. 2025 సంవత్సరము డిసెంబర్ 31 లోపల ఖచ్చితంగా దేవుడి నీ ప్రార్థన జవాబును ఇస్తాడు. అంతకంటే గొప్ప దీవెనేం కావాలి చెప్పండి? కాబట్టి 2 విషయాలు, ఒకటి నిర్ణయం తీసుకోండి, ఈ సంవత్సరం ఈ రీతిగా నేను జీవించాలని. రెండవదిగా, ఇది నాకు కావాలని దేవుడిని అడగండి, దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో నూతన పరచబోయేటువంటి 4 అంశాలు మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. ఒకటి, నీ ఆర్థిక స్థితిని దేవుడు తప్పకుండా నూతన పరుస్తాడు. యువర్ ఫినాన్షియల్ స్టేటస్ విల్ బి రీన్యూడ్. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ఆర్థిక పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేటి దినాలలో అనేక కుటుంబాలలో సమాధానము, నెమ్మది లేకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడమే. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే, వారి ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడమే. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ఆర్థిక పరిస్థితిని నూతన పరుస్తాడు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూసుకుంటే, అక్కడ ప్రవక్తల శిష్యులలో ఒక భార్య సంగతి వ్రాయబడి ఉంది. ఆ ప్రవక్తల శిష్యులలో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని ఆర్థిక పరిస్థితులు బయటపడ్డాయి. ఆమె ఉంది, ఆమెకి 2 చిన్న బిడ్డలు, కానీ అప్పులు ఎక్కువైపోయినాయి. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి చాలా ఒత్తిడి తెస్తున్నారు. ఆమె అంటుంది, అయ్యా, నా దగ్గర ఏ ఆస్తిపాస్తులు కూడా లేవు, నేనేం ఉద్యోగస్తురాలను కాను, ఈ అప్పులు తీర్చలేను అంటే వారు అంటారు, నువ్వు తీర్చలేకపోతే నీ బిడ్డలను మా ఇంట్లో పనివాళ్ళగా పంపించము అన్నారండి. అంటే వారు ఎంత కర్కశంగా ఉన్నారో గమనించండి. మరి అలాంటి పరిస్థితులలో ఆమె ఎలీషా దగ్గరకు వెళ్ళింది, దేవుని యొక్క బిడ్డ దగ్గరకు, దేవుని సేవకుని దగ్గరకు, ప్రవక్త దగ్గరకు వెళ్ళింది, తన గోడంతా వెళ్ళబోసుకుంది. అప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముందమ్మా అన్నాడు. అయ్యా,
నా దగ్గర ఒక చిన్న గిన్నె ఉంది, దానిలో కొంత నూనె ఉంది అన్నాడు. సరే, నువ్వు ఇంటికెళ్ళు, ప్రార్థన చేసుకో, బయట నుంచి పాత్రలన్నీ మీ బిడ్డల ద్వారా తెప్పించు, నూనె దానిలో పోసి దాన్ని అమ్మేసుకొని అప్పులు తీర్చుకో, మిగిలిన దాంతో నువ్వు నీ బిడ్డలు క్షేమంగా సంతోషంగా బ్రతకండి అన్నాడు. ఈ మాట ఎలా కనపడుతుంది చెప్పండి? మనకు నమ్మగలమా? ఏమాత్రము నమ్మలేము. కానీ ఆమె నమ్మింది, ఇంటికెళ్ళింది, చుట్టుపక్కల పాత్రలన్నీ తెప్పించింది, తలుపులు మూసుకుంది, ప్రార్థన చేసింది. ఆ నూనె ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉంటే పాత్ర నిండిపోతుందే కానీ ఆ నూనె మాత్రం ఏమాత్రం అయిపోవడం లేదండి. పాత్రలన్నీ నిండిపోయినాయి. అప్పుడు తీసి బయట అమ్మేసింది, అప్పులన్నీ తీర్చుకుంది. ఆ తర్వాత తనకు తన బిడ్డలకు అక్కడ దాచిపెట్టుకొని క్షేమంగా సంతోషంగా కుటుంబం బ్రతికిందండి. దేవుడు ఆ కుటుంబంలో ఆర్థిక స్థితిని నూతన పరిచాడు. ఈరోజు నా కుటుంబాలలో కూడా, నా జీవితాలలో కూడా దేవుడు తప్పకుండా ఆర్థిక పరిస్థితిని మెరుగు చేస్తాడు, ఆర్థిక స్థితిని ఆయన నూతన పరుస్తాడు. కానీ మనం నమ్మవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈనాడు అనేక మంది నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుంటున్నారు, కానీ ఎందుకు నెరవేరడం లేదంటే తీసుకున్న వాగ్దానం మీద వారికి ఏమాత్రం నమ్మిక కలగడంలా. కాబట్టే సంవత్సరం అయిపోయినా కూడా ఆ వాగ్దానం అలాగే ఉంది, నెరవేరడంలా. నేర్చుకుందాం ఈరోజు. మరి ఈరోజు నీ ఆర్థిక స్థితిని దేవుడు నూతన పరచాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? అదే రోజు రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే భయభక్తులు కలిగి జీవిస్తున్నారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఈ నూతన సంవత్సరంలో నీ ఆర్థిక స్థితిని దేవుడు నూతన పరచాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ మాట మన క్రైస్తవులకు బాగా అలవాటైపోయిందండి. ఏమని? భయభక్తులు. ఏ క్రైస్తవుని గదిలిచ్చినా అబ్బో నాకు దేవుడు అంటే చాలా భయము, దేవుడు అంటే చాలా భక్తి అంటారండి. కానీ ఒకసారి నిజమైనటువంటి భయభక్తులు ఏంటో బైబిల్లో చూసుకుందాం. 34వ కీర్తన 11 నుంచి 14 వచనాల్లో మనము చూస్తే కీడు చేయకుండా మేలు చేయడమే నిజమైనటువంటి భయభక్తులకు సూచన. అలాగే నీ పెదవులను కాచుకోవడమే నిజమైనటువంటి భయభక్తులకు సూచన. నీ నాలుకను నీవు కాచుకోవడమే నిజమైనటువంటి భయభక్తులకు సూచన. మరి ఇవన్నీ నీవు జరిగిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇంకొక మాట చెప్తున్నాను నేను. భయభక్తుల విషయానికి వస్తే మనుషులకు ఉండే భయభక్తుల కంటే బైబిల్లో చాలా జలరాశులను, లేకపోతే జంతువులను, లేక పక్షులను దేవుడు చూపిస్తాడండి. వాటిని చూసి నేర్చుకోమంటాడు దేవుడు మనలను. భయభక్తుల విషయంలో కూడా వస్తే చేపకు ఉండేటువంటి భయభక్తులు మనకు లేవండి ఈనాడు. చేపకు ఎటువంటి భయభక్తులు ఉన్నాయో బైబిల్లో మనం చూస్తే యోనా గ్రంథంలో మనం చూడగలం. చేప ఏం చేసిందమ్మా? యోనాను మృంగమంటే మృంగింది, తిరిగి కక్కమంటే కక్కింది. ఇది నిజమైనటువంటి భయభక్తులు అంటే. దేవుని మాటకు లోబడి జీవించడమే దేవుని యందలి భయభక్తులకు సూచన. మరి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? అలాగే చేప ఎంత గొప్పది అంటే దేవుని కొరకు, దేవుని మాట కొరకు 3 దినాలు ఉపవాసం ఉండిందండి. నువ్వు ఉండగలుగుతున్నావా? ఒక్క పూట కూడా మనం ఉపవాసము ఉండలేం. సరే, ఒకవేళ ఈ 2025 సంవత్సరం నూతన సంవత్సరం మొదటి దినాన మీ పాస్టర్ గారు చెప్పారనుకోండి, ఈరోజు సంఘం అంతా ఉపవాస ప్రార్థన, ఒక్కడొస్తాడా? వచ్చేవాళ్ళు తినేసి వస్తారు కానీ తినకుండా రారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సంఘాన్ని విమర్శించడం కాదు. చేప ఉపవాసం ఉందండి. ఇంకా చేప గురించి మనం చూసుకుంటే ఆనాడు యాకోబు చేపలు పడడానికి ప్రయత్నం చేశాడు. ఒక చేపన పడిద్దమ్మా? పడలా. అదే స్థలములో దేవుని మాట చొప్పున వల వేస్తే విస్తారంగా చేపలు పడ్డాయి. ఎలా పడ్డాయమ్మా? దేవుని మాటకు లోబడి అన్నీ వచ్చి వలలో పడ్డాయి. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని మాట కొరకు తమ ప్రాణాలే త్యాగము చేశాయండి అవి. మరి వలలో పడితే విడిచిపెడతారు ఎవరన్నా? వలలో పడితే ఏం చేస్తారమ్మా? అమ్ముకుంటారు. అవి తీసుకొని శుభ్రంగా కూర వండుకొని తింటారు.
చేపలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో యాకోబు వలేస్తున్నాడు అక్కడ. మరి గమనించండి, అక్కడ ఒక చేపన్న ఉందమ్మా, ఒక చేప కూడా లేదు. మరి ఎలాగొచ్చాయి? ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. సమస్త ప్రదేశాల్లో ఉండే చేపలన్నీ ఆ మాట విన్నాయి. వెంటనే ఒకటి మీద ఒకటి పోటీలు పడి దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినాయి. అవి అర్పించాయి కూడా అండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే హతసాక్షులు అంటే మనుషులు మాత్రం మనం పోల్చుకుంటాము, కానీ దేవుని కొరకు కూడా అవి తమ ప్రాణాలు త్యాగం చేశాయండి. ఇది నిజమైనటువంటి భయభక్తులు అంటే. కాబట్టి ఇలాంటి భయభక్తులు మనము కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన ఆర్థిక పరిస్థితిని నూతన పరుస్తాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పి రెండవ అంశానికి వెళుతాను. దేవుడు ఆర్థికంగా చేసేటువంటి కార్యము ఎవడి కంటికి కనపడదు. ఆశ్చర్యపోతారండి, మనమే ఆశ్చర్యపోతాం. అరే, నిన్న ఎలాగుండేదని ఆర్థిక పరిస్థితి దేవుడు ఎంత గొప్పగా చేశాడు. దానికి సాదృశ్యం ఏంటో తెలుసమ్మా? ఆమె ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆమె ప్రార్థన చేసింది. అక్కడ జరిగే కార్యము ఎవరికి కనపడలా. కానీ పక్క రోజుకి అర్థమైంది ఏంటంటే అందరికీ ఈమెలో దేవుడు ఏదో గొప్ప కార్యము చేసేసాడు. లేకపోతే అప్పులు పాలైపోయినటువంటి ఆమె ఒక్క క్షణములోనే అప్పులని తీర్చుకున్నది, తనకు తన బిడ్డలకు దాచిపెట్టుకుంది. ఎలా జరిగింది ఇది? ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు అంత గొప్పగా నీకు మార్పును కలిగిస్తాడు. రెండవదిగా, మొట్టమొదటిగా ఏంటమ్మా దేవుడిచ్చే నూతన పరిచే కార్యం ఏంటి? మన ఆర్థిక పరిస్థితిని ఆయన నూతన పరుస్తాడు. కానీ ఏం చేయాలి? నూతన పరచాలంటే మనము భయభక్తులు కలిగి జీవించాలి. రెండవదిగా, నీ ఆరోగ్య స్థితిని దేవుడు నూతన పరుస్తాడు. యువర్ హెల్త్ స్టేటస్ విల్ బి రీన్యూడ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరిస్థితి మారిన తర్వాత ఆరోగ్య పరిస్థితిని దేవుడు నూతన పరుస్తాడండి. లూకాసు వార్తకు మనం వెళితే చదవక్కర్లేదు, కానీ 8వ అధ్యాయము 43 నుంచి 48 వచనాల్లో ఒక స్త్రీ రక్తస్రావము కలిగి బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12 సంవత్సరాలు. ఇంకొక మాట గమనించండి, ఆమెకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకొని హాస్పిటల్కి పెట్టుకుందండి. బాగైందా? బాగాలేదండి. వైద్యులకు ఆమె చేసిన ఖర్చు లూకాసు వార్త 8వ అధ్యాయం 43 వచనంలో అక్కడ మనం చూడగలం. కానీ స్వస్థత జరగలేదండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25-26 వచనంలో మనం చూడగలం. కానీ యేసయ్య ఆమెను స్వస్థపరిచాడు. గమనం చేసుకుందాం. ఎవడి వలన కాని పని దేవుడు జరిగించాడండి. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి నీ ఆరోగ్య స్థితిని ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నూతన పరచబోతున్నాడు. ఎంత గొప్ప దీవెన! అది ఏ రోగమైనా కావచ్చు, ఏ వ్యాధి అయినా కావచ్చు, ఎప్పటికీ నయము కానటువంటి వ్యాధి అయినా కావచ్చు. దేవుడు తప్పకుండా 2025వ సంవత్సరంలో నీ ఆరోగ్య స్థితిని ఆయన నూతన పరుస్తాడు. మరి ఆరోగ్య పరిస్థితిని నూతన పరచాలి అంటే మనలో ఏమున్నారో తెలుసా? ఆమెతో చెప్పిన మాట దేవుడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. లోకా 8:48 ఉందన్నమాట. కుమారి నీ విశ్వాసము నీకు స్వస్థతను కలిగించింది అంటాడు. కుష్ఠవ్యాధి కలిగిన వారి యొక్క రోగాలు కూడా ఎలా బాగయ్యాయి అంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 12-19 వచనాలలో చూస్తే వారి విశ్వాసమే వారి స్వస్థతకు కారణం. అలాగే 17వ అధ్యాయం 18-19 వచనాలలో చూస్తే అన్యులు కూడా విశ్వాసముంచి దేవుని ద్వారా స్వస్థత పొందారండి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులే కాదు, దేవుని నమ్మని వారు కూడా స్వస్థత పొందారు. ఎలాగంటే దేవుని మీద వారికి కలిగినటువంటి విశ్వాసం. కాబట్టి రెండవదిగా గుర్తుపెట్టుకుందాం, దేవుడు మన ఆరోగ్య పరిస్థితిని నూతన పరుస్తాడు. ఎప్పుడు అంటే మనలో ఏముండాలమ్మా? విశ్వాసము ఉంది. ఈనాడు క్రైస్తవులు ఎలాగుంటారంటే, నేతి బీరకాయ అంటే బీరకాయలో నెయ్యి ఉంటుందమ్మా, ఉంటుందా? మైసూర్ పాక్ అంటే దానిలో మైసూర్ ఉంటుందా? నక్క దోసకాయ అంటే దోసకాయలో నక్క ఉంటుందా?
విశ్వాసుల్లో విశ్వాసం కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి బాగా. ప్రార్థనా పరులంట, నిజమైన ప్రార్థనలో వాడు ఉండదు. క్రైస్తవులంట, వాళ్ళలో క్రీస్తు అనేవాడు ఉండడు. ఇలాగుంది నేటి దినాలలో క్రైస్తవుల యొక్క జీవితం. కాబట్టి నేర్చుకుందాం, ఒక విశ్వాసం కలిగి మనము మన రోగాలకు స్వస్థతలు పొందుదాం. మూడవదిగా నీ కుటుంబ స్థితిని ఆయన నూతన పరుస్తాడు. గుర్తుపెట్టుకుందాం, యువర్ ఫ్యామిలీ స్టేటస్ విల్ బి రీన్యూడ్. మన కుటుంబ స్థితి 2024లో మన స్థితి ఎలాగుందో దాన్ని ఆయన నూతన పరిచి 2025లో అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఈనాడు కుటుంబాలలో అనేకమైన అక్కర్లు ఉంటాయండి. కొంతమంది మా బిడ్డలకి ఇంకా వివాహం కాలేదండి అంటారు. కానీ దేవుడు ఈ 2025వ సంవత్సరంలో నీ కుటుంబ స్థితిని ఆయన మార్చి నీ బిడ్డలకు ఆయన వివాహము తప్పకుండా దయచేస్తాడు. అలాగే సంతానము లేనివారు కూడా కొంతమంది ఉంటారు. ఈ 2025లో నీ కుటుంబ స్థితిని మార్చి నీకు సంతానాన్ని ఇస్తాడు దేవుడు. అలాగే నీ బిడ్డల ఉద్యోగాల విషయాల్లో, వారి వ్యాపార విషయాల్లో, వారి చదువుల విషయాలలో ఏవేవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి 2024లో. కానీ ఈ 2025లో నీ కుటుంబం యొక్క స్థితిని ఆయన నూతన పరుస్తాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. వివాహ విషయాల్లో వస్తే, వివాహ విషయాల్లో ఆదికాండం 24వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఇస్సాకుకు దేవుడు ఏం చేశాడమ్మా? వివాహాన్ని జరిగించాడు. ఎంత గొప్పగా జరిగించాడు. కానీ వివాహ విషయంలో ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలండి, నీ మాటను వినద్దు, నీ బిడల మాట కూడా నువ్వు వినబాకు. అంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట విని వివాహం జరిగిస్తే వాళ్ళు 100 ఏళ్ళు చక్కటి సంసార జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. చక్కటి సంతానం కూడా వారి ద్వారా వస్తుంది. చక్కటి వంశము కూడా వారిలో నుంచి బయటకు వస్తుంది. ఎప్పుడు అంటే దేవుని మాట ద్వారా నీ బిడ్డలకు వివాహాన్ని జరిగించాలి. అలాగే సంతానం విషయంలో కూడా మనము చూస్తే ఈనాడు అనేక మంది పాస్టర్ దగ్గరికి వస్తారు. అయ్యయ్యా నాకు మగబిడ్డ కావాలి, ప్రార్థన చేయి. ఏం కావాలంట? మగబిడ్డ కావాలి, ప్రార్థన చేయి. నాకు ఆడబిడ్డ కావాలి, ప్రార్థన చేయి. గుర్తుంచుకోండి అమ్మా, సంతానం ఇచ్చేది ఎవరు? చెప్పాలి మీరే. ఆ రోజు హన్నా భర్త అంటాడమ్మా, నీకు సంతానం ఇవ్వడానికి నేను దేవుడును కాను. గర్భము తెరుచువాడు ఆయనే, గర్భము మూయువాడు కూడా ఆయన. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు. నీకు ఆడబిడనివ్వాలో మగబిడనివ్వాలో ఎవరికి తెలుసమ్మా? దేవునికి తెలుసు. ఇచ్చిన దాన్ని అపురూపంగా పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు చాలామంది వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు నాకు మగబిడ్డ కావాలి, ప్రార్థన చేయి. ఒకసారి పాస్టర్ గారు వెళ్ళాడంట ఒక గ్రామానికి, హౌస్ విజిటింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఒక ఆమె చెప్పిందంట, అయ్యా వరి కోతకు వచ్చేసింది నా యొక్క పొలం, వర్షాలు పడకుండా ప్రార్థన చేయి అని చెప్పిందంట. ఆడు చేశారట, అయ్యా వర్షాలు రాని బాకు, ఎందుకంటే వాళ్ళ యొక్క వరి కోత కోసుకోవాలి, 4 రోజుల తర్వాత నా కొరవు నీ ప్రభువా రావద్దు వర్షం అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేశాడు. మరొక పక్కన ఊరికి వెళ్ళాడట. వాళ్ళు కూడా రైతులే. వాళ్ళు చెప్పారట, అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు నాట్లు వేయాలి, వర్షం కురవాలని ప్రార్థన చేయనదట. ఇప్పుడు అనుమానం వచ్చిందంట ఈయనకి. ఏమని? ఇందాకేం చేశాను? వర్షం రమ్మని, పక్కూరే కదా. ఇప్పుడు వర్షం రావాలని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి పరిస్థితి అని అప్పుడు చేశాడు. దేవా నిశ్చిత ప్రకారం నువ్వు జరిగించు అని. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఏ సంతానాన్ని దేవుడు మనకిచ్చిన. అబ్రహాము శారాలకు ఏ వయసులో ఇచ్చాడమ్మా? ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ముసలి వయసులో 100 సంవత్సరాల వయసులో కూడా వారికి సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, సంతానం విషయంలో కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో వివాహ విషయాలు నూతన కార్యం జరిగిస్తాడు. సంతానం విషయంలో కూడా నూతన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. అలాగే నీ బిడల యొక్క ఉద్యోగాల విషయంలో కూడా దేవుడు నూతన కార్యాన్ని జరిగిస్తాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ మనం చూస్తే అక్కడ సొలొమోను అంటాడు, తండ్రి చేసిన ప్రార్థన బట్టి ఆయన్ను సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు.
కాబట్టి నీ కుటుంబ పరిస్థితిని దేవుడు నూతన పరుస్తాడు. మరి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏం చెప్పానమ్మా? ఇప్పుడు నేను అడగను, ఎందుకంటే పాస్టర్ గారు ఇందాకే చెప్పాడు. అయిన తర్వాత నేను అడుగుతాను అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అడిగితే మళ్ళీ అప్పుడు మీరు త్వరగా చెప్పేస్తారు. సరే, మొట్టమొదటిగా నీ ఆర్థిక స్థితిని దేవుడు నూతన పరుస్తాడు, చేయవలసింది చేయాలి. రెండవదిగా నీ ఆరోగ్య పరిస్థితిని నూతన పరుస్తాడు, నువ్వు చేయాల్సింది పని చేయాలి. మూడవదిగా నీ కుటుంబ స్థితిని దేవుడు మార్చి గొప్పగా దీవిస్తాడు. నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దేవుని దృష్టికి అనుకూలంగా సత్యాన్ని నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవారుగా జీవించాలి అనే మాట వ్రాయబడింది. గుర్తుపెట్టుకుందాం. ఎవరికి అనుకూలంగా నడవాలమ్మా? ఈనాడు దేవునికి అనుకూలంగా నడవడంలా ఎవరికి అనుకూలంగా నడుస్తున్నారు? మనుష్యులకి. ఒక ఆదాయం కావాలంటే, ఒక లాభం కావాలంటే ఎవరికి అనుకూలంగా నడవాలమ్మా? మనుష్యులకు. కానీ మనం గుర్తుపెట్టుకుందాం, మనుష్యులకు అనుకూలంగా నడవలసిన అవసరత మనకు లేనే లేదు. ఎవరి దృష్టికి అనుకూలంగా నడవాలమ్మా? ఈరోజు మనం ఏ పని చేయాలన్నా, ఈ నూతన సంవత్సరంలో ఏ కార్యం చేయాలన్నా దేవునికి అనుకూలమో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఎవరికి అనుకూలంగా నడవాలి అంటే దేవునికి అనుకూలంగా నడవాలి. రెండవదిగా సత్యాన్ని అనుసరించాలి. సత్యమే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. అలాగే నీతిని అనుసరించి మనం నడవాలి, ఆయనే. అలాగే మరొక మాట అంటాడు, యథార్థంగా ఉండాలి. ఎలాగుండాలమ్మా? ఇప్పుడు యథార్థవంతుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యథార్థతకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే వేషధారణ. ఆదివారమేమో వాళ్ళంత క్రైస్తవులు, వాళ్ళంత భయభక్తులు కలిగిన వాళ్ళు ఇంకోరు మనకు కనపడరు. సోమవారం నుంచి వాళ్ళ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎక్కడేమో దేవునికి స్తోత్రం, అబ్బో ఎంత ఘనంగా చెప్తారో, కుళాయి కాడ చూస్తే పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. అలా కాదు, కానీ దేవునికి అనుకూలంగా నడవాలి. దేవుని దృష్టిలో మనం ఎలా నడవాలంటే యథార్థంగా నడవాలి. వేషధారణ బ్రతుకు ఎప్పుడు కూడా మనం బ్రతకూడదు. మనుషులైతే పైవేషాన్ని చూస్తారు, కానీ దేవుడైతే ఆంతర్యాన్ని చూస్తాడు. కాబట్టి ఆయన ఆంతర్యాన్ని ఎరిగినవాడు. కాబట్టి యథార్థంగా మనం బ్రతికే వారముగా ఉండాలి. చివరిగా 4వదిగా దేన్ని ఆయన నూతన పరుస్తాడు అంటే నీ కుటుంబ ఆత్మీయ స్థితిని ఆయన నూతన పరుస్తాడు. యువర్ ఫ్యామిలీ స్పిరిచువల్ స్టేటస్ విల్ బి రీన్యూడ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సంవత్సరాలు జరుగుతున్నాయి, మన కుటుంబంలో అనేకమైన సంపాదించుకుంటున్నాం, మంచిదే. వయసు పెరుగుతుంది, మంచిదే. కానీ ఏది పెరగాలి అంటే స్పిరిచువల్ లైఫ్, అంటే ఆత్మీయ స్థితి పెరగాలండి. బాగా అర్థం చేసుకోండి. స్పిరిచువల్ స్టేటస్ బాగా ఎదగాలి, బాగా పెరగాలి. ఇప్పుడు గత సంవత్సరంలో నీ స్థితి ఎలాగుంది ఆత్మీయంగా? ఈ 2025లో కూడా అలాగే ఉంటే కుదరదండి. ఎందుకంటే వారిని ఏమంటారు అంటే, ఇప్పుడు అడగారినటువంటి స్థితి అనుకుందాం, లేకపోతే కొన్ని పెరగవనుకోండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అలాంటి జీవితాలు మనలో ఉండకూడదండి. కానీ దేవుడు తన కృపను చూపించి ఈ 2025వ సంవత్సరంలో నీ కుటుంబంలో ఆత్మీయ స్థితిని పెంచుతాడు. అది గొప్ప ఆశీర్వాదం అండి. ఇప్పుడు అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 13-15 వచనాలు చూస్తే, లూదియా ఉంది, ఆమె ఒక్కటే రక్షణ పడిందమ్మా? కాదండి, ఆమె కుటుంబం అంతా కూడా రక్షణ మారు మనసు పొందింది. అలాగే వారు బాప్తిసం కూడా తీసుకున్నట్లుగా మనము చూడగలం. అలాగే అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 29-33 వచనాలు చూసుకుంటే, చెరసాల నాయకుడు కూడా రక్షింపబడ్డాడు. ఆయన కుటుంబం అంతా కూడా రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నారు. కాబట్టి ఆనాడు లూదియా కుటుంబం యొక్క ఆత్మీయ స్థితిని నూతనపరిచిన దేవుడు ఈ సంవత్సరంలో నీ యొక్క కుటుంబం యొక్క ఆత్మీయ స్థితిని కూడా దేవుడు నూతనపరుస్తాడు. మరి మనం ఏం చేయాలి అంటే లూదియా వలె వాక్యాన్ని వినాలి. లూదియా వలె ఏం చేయాలమ్మా? వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. గతసారి కూడా మీకు చెప్పుంటాను. వినాలి వినాలి వినాలి. కేవలం వినడం కాదు, కానీ విని వాక్య ప్రకారం మనము నడిచే వారముగా ఉండాలి. వినే విషయంలో, పాటించే విషయంలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగించబోతున్నాను.
ఒకసారి సైకిల్ మీద ఒక యవనస్తుడు చాలా స్పీడ్గా పోతున్నాడట. ఈ కాలంలో ఒక సామెత ఉందండి, యవనస్తుల చేతికి బైక్ ఇవ్వకూడదు, పాస్టర్ల చేతికి మైకీనే ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి బాగా. యవనస్తుల చేతికి ఏమి ఇవ్వకూడదమ్మా? బైక్ ఇవ్వకూడదు. పాస్టర్ల చేతికి మైక్ ఇవ్వకూడదు. అలాగే నీకుండా ఆపేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఎంత స్పీడ్ పోతారో పాస్టర్లు కూడా మైక్ దొరికితే ఇంకా అంతకంటే స్పీడ్గా పోతారు. సరే, వాడు సైకిల్ మీద వెళ్తా ఉన్నాడు, కింద పడ్డాడు. కొంచెము కాలికి గోక్కుందన్నమాట, దెబ్బ తగిలింది. అక్కడే దగ్గరలో ఉండేటువంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం పర్లేదురా, బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు, ఇంజక్షన్ ఏం అవసరం లేదు, లేకపోతే ఇంకేం ట్యాబ్లెట్స్ అవి కూడా అవసరం లేదు, ఒక చిన్న ఆయింట్మెంట్ రాసిస్తాను, దాన్ని పూసుకోర తగ్గిపోద్ది అన్నాడు. పోయి ఎత్తుకోరాపో అన్నాడు. పోయి తీసుకొచ్చాడు. డాక్టర్ చూసి కరెక్ట్ ఇదేరా, దెబ్బ తగిలిన చోట రోజుకు 3 సార్లు ఆయింట్మెంట్ పూసుకోర తగ్గిపోద్ది అన్నాడు. వెళ్ళాడు. ఒక వారం తర్వాత వచ్చాడు. హాస్పిటల్ బయట చేరి తిడతా ఉన్నాడు, అసలు వీడికి ఎవడు డాక్టరు, వీడికి ఎవడు అసలు ఆ సర్టిఫికేట్ ఇచ్చినవాడు, వాడేం చదివాడు ఎంబీబీఎస్, ఏదో అడదారులు తెచ్చుకున్నాడు, రకరకాలుగా తిడతా ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి కాంపౌండర్ వెళ్ళి, ఏంట్రా నాయన నీ బాధ ఏంట్రా, ఇలా ఎందుకు తిడుతున్నావురా డాక్టర్ గారు అంటే, పిలువ ఆయనని తిట్టాలా అన్నాడు. పాపం డాక్టర్కి వినపడ్డాయి అన్నీ. అయ్యా వాడిని లోపలికి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాడు. ఏంట్రా నీ బాధ? నాకు తగిలిన చిన్న గాయాన్ని మాన్పలేకపోయినావు నువ్వు, ఇక పెద్ద పెద్ద గాయాలు నువ్వేం మాన్పుతావు, నువ్వేం డాక్టర్ అని తిట్టాడు. ఏమైంది చెప్పరా అంటే, ఇదిగో వారం క్రితం నేను వెళ్ళా, పడ్డా, ఆయింట్మెంట్ వాడమన్నావు, వాడా, నా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇంకా ఎక్కువైనాయే కానీ నా గాయం మాత్రం తగ్గలేదు అన్నాడు. ఆశ్చర్యం కలిగింది డాక్టర్కి. ట్రారా దగ్గరికి అని చూపించి ప్యాంట్ తీసి చూశాడు. గాయం అట్లే ఉంది. మరి ఆయింట్మెంట్ పూసానన్నాడు. మరి ఏం కనపడడం లేదు లేరా, ఏంట్రా ఏం చెప్పావు నువ్వు అడిగాడు. అవునరా నేను చెప్పానురా, దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ రోజుకు 3 సార్లు పుయ్యమని చెప్పాను, ఆ తిప్పలే నాకు ఎక్కువైపోయినాయి అన్నాడట. ఏం చేసావరా నాయన అంటే, దెబ్బ తగిలిన చోట అన్నావు అంతే కదా, అంటే నేను ఏ ప్లేస్లో పడ్డానో ఆ రోడ్డు మీద రోజుకి 3 సార్లు ఆయింట్మెంట్ రాసి వస్తున్నాడు అంటాడు. సైకిల్ ఇక్కడ 3 కిలోమీటర్ దూరం ఉంది వాళ్ళ ఇంటికాడి నుంచి. మరి సైకిల్ తొక్కుపోవడం, తొక్కు రావడం, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఏమవుతుంది చెప్పండి. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ వాడు వినడంలో పొరపాటు. డాక్టర్ ఏం చెప్పాడు, దెబ్బ తగిలిన చోట అంటే నీ బాడీలో ఏ చోట తగిలిందో అక్కడ ఆయింట్మెంట్ రాయరా అంటే, వాడేమనుకున్నాడు, నాకు దెబ్బ అసలు ఎక్కడ తగిలిందో ఆడపోయి రోడ్డు మీద పూస్తే తగ్గిపోద్దా. వినే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. లూదియా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నది. అలాగే మనమందరం కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. రెండవదిగా లూదియా పనులన్నీ పక్కన పెట్టి దేవుని మందిరానికి ఆమె వచ్చింది. నీ పనులు పక్కన పెట్టగలుగుతున్నావా? ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు, రాత్రి ఎన్ని గంటలకు వెళ్ళిపోయినారో తెలుసు అందరికీ. మళ్ళీ పనులన్నీ ఎప్పుడు చేశారో, ఎప్పుడు మందిరానికి వచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన పనులన్నీ పక్కన పెట్టి మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి మనం రావాలి. చివరిగా చెరసాల నాయకుడు ఏం చేశాడో తెలుసమ్మా? సువార్తికునికి బాగా గమనం చేసుకోండి. అది అపోస్తల కార్యములు 16:33-34 వచనాల్లో. చెరసాల నాయకుడు ఏం చేశాడంటే సువార్తికుడికి పరిచర్య చేశాడు, వారికి భోజనము కూడా పెట్టాడు. అప్పుడే దేవుడు వారి కుటుంబంలో ఆత్మీయ స్థితిని మెరుగుపరిచాడు. మరి నువ్వు సువార్తికునికి పరిచర్య చేస్తున్నావమ్మా? ఈనాటి కాలంలో అనేక సంఘాలలో ఎలాగున్నాయంటే, అందరికంటే పైకి కనిపించడానికి పాస్టరే లక్షాధికారిగా కనబడతాడు. ఎట్లా కనబడతాడమ్మా పాస్టరు? లక్షాధికారిగా. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక పాస్టర్ గారు అంటే మామూలుగా పాస్టర్లో మేము నలుగురం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మేము నలుగురిలో ఒక వ్యక్తిని అడిగాను నేను, అరే ఏంట్రా నువ్వు కారు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు బాధ అంటే, భలేవాడివే, నేను కానీ కారు కొనుక్కుంటే మా సంఘస్థలు ఒక్కడొక్కడు దశంబాగు వీడు అన్నాడు. ఒక్కడొక్కడు దశంబాగు నీకెట్ట తెలుసాయా అంటే, నేను ఒక ఇల్లు కొనుక్కున్నానా, సగం దశంబాగాలు ఆగిపోయినాయి అన్నాడు. ఇప్పుడు కానీ కారు కొన్నారంటే మిగతా దశంబాగాలు కూడా ఆగిపోతాయి. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం,
సువార్థికునికి మనం భోజనం పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. సువార్థికునికి పరిచర్య చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అక్కడ చెరసాల నాయకుడు ఏం క్రైస్తవుడు కాదండి అప్పటికి. కానీ దేవుని మాట విన్నాడు, రక్షణ మారు మనసు పొందాడు. వెంటనే దేవునికి సేవకునికి పరిచర్య చేస్తున్నాడు, అలాగే భోజనం పెడుతున్నాడు. తద్వారా కుటుంబం అంతా దీవించబడినట్లుగా మనము చూడగలం. కాబట్టి 4 విషయాలు చెప్పాను. ఇవన్నీ కూడా మీ మనసులో ఉంచుకున్నట్లయితే, ఆ రీతిగా పాటించినట్లయితే దేవుడు తప్పకుండా ఈ 4 నూతన కార్యాలు మీ కుటుంబంలో జరిగిస్తాడు. ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పిన వాళ్ళకే దేవుడు ఈ 4 కార్యాలు జరిగిస్తాడు. ఏ కార్యం మీరు చెప్తారో ఆ కార్యాన్ని 2025 సంవత్సరంలో మీ కుటుంబంలో దేవుడు జరిగిస్తాడు. మొట్టమొదటిగా 2025 సంవత్సరంలో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు ఆర్థిక పరిస్థితిని నూతన పరుస్తాడు. రెండవదిగా ఆరోగ్య పరిస్థితిని నూతన పరుస్తాడు. మూడవదిగా మన యొక్క కుటుంబ స్థితిగతులన్నీ కూడా ఆయన నూతన పరుస్తాడు. నాలుగవదిగా మన కుటుంబ ఆత్మీయ పరిస్థితి కూడా దేవుడు నూతన పరుస్తాడు. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.